చూడండి, బీరకాయ కూర, బీరకాయ తొక్క పచ్చడి అన్నాను కదా. బీరకాయ కూరతోనే ఆ టైం అయిపోయింది. ఇప్పుడు తొక్క పచ్చడి వేరుగా చేసుకుంటున్నాను. అదిగో వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసాను. ఇవి వేగాక మిగిలిన ఏమి వేయాలో నేను చూపిస్తాను. చూడండి, పప్పులు వేగిపోయి తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేస్తున్నాను. వాటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలు కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ కలిపి మగ్గుతాయి. అది ఎలా గ్రైండ్ చేయాలో నేను చూపిస్తాను. ఇది బీరకాయ పొట్టు తినడం వల్ల మనకి ఫైబర్ కదండి. ఫైబరు అలాగే బీరకాయతో పాటు మనకు బ్లడ్ పడుతుంది. ఫైబర్ వస్తూ ఏది తిన్నా బ్లడ్ పడుతుంది. అందుకని మనం ఇలాంటి తొక్కల్ని అసలు పాడు చేయకూడదు. వెంటనే ఇది మనం పచ్చడి చేసేసుకుంటేనే మంచిది. దాంతో మన డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు, మామూలు కూరల కన్నా పచ్చడి ఎక్కువ తినండి. ఎందుకంటే అవి ఎక్కువ ఉడికిపోవు కదా, లైట్గానే వేయిస్తాం. అప్పుడు మనకు అందులో ఉన్న విటమిన్స్ పోవు కాబట్టి మనం ఈ రీతిగా చేసుకుందాం. ఇది అయ్యాక నేను చూపిస్తాను. చూడండి, వేగిపోయి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పచ్చడి మొదలు పెట్టుకుందాం. ఇదిగో చూడండి, వేగిపోయాయి కదా. మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం. దాంతో 4 వెల్లుల్లి రెమ్మలు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకుందాము. సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసాక నేను చూపిస్తాను. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. మనం బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి. ఇలా మనం పచ్చడి చేసుకుని బీరకాయ పచ్చడి, బీరకాయ కూర, తొక్క పచ్చడి. నేను 2 షార్ట్లు పెడుతున్నాను ఎందుకంటే ఇది విడ్త్ సరిపోలేదు. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి బీరకాయ తొక్క పచ్చడి, బీరకాయ కర్రీ, ఈ 2 ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అలా చేసుకుని తిని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.